అందరికీ నమస్కారం. మనకు ఏ వ్యవస్థ ద్వారా మానవ జీవితము సుఖంగా సంతోషంగా ఉంటుందో అని పరిశోధనలు చేసిన తర్వాత తీవ్రమైన పరిశోధనలు చేసి వచ్చిన వ్యవస్థలు కమ్యూనిజం కానీ సోషలిజం కానీ ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అయినాయి, పెట్టుబడిదారి వ్యవస్థనే ఎందుకు నిలబడింది, ఇంకా కొనసాగుతున్నది, ప్రపంచ దేశాలను పెట్టుబడిదారి వ్యవస్థ శాసించినట్టుగా సోషలిజం కానీ కమ్యూనిజం కానీ ఎందుకు శాసించలేకపోయింది, ఇవి రెండు కాక ఇంకా ఈ రెండు మూడు కాక ఇంకా ఏదైనా వ్యవస్థ మానవ జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉండడానికి ఉన్నదా అని తర్కించినప్పుడు మనకు బయటపడ్డ విషయం ఏంటంటే ఆక్సిజన్ వ్యవస్థ. ప్రపంచంలోని సర్వ జీవరాశులకు ఆక్సిజన్ ఎలా అందుతుందని తీవ్రమైన తర్కం చేసినప్పుడు ప్రకృతి వ్యవస్థ ద్వారా జీవరాశులకు ఆక్సిజన్ అందుతుంది అనేది తేటతెల్లమైనది. ఆక్సిజన్లో ఇన్ఫ్లేషన్ లేదు, రెసిషన్ లేదు, ఆర్థిక మాంద్యం లేదు, ద్రవ్యోల్బణం లేదు, కరువు లేదు, కాటకాలు లేవు. ఏ జీవరాశి కూడా ఆక్సిజన్ లభిస్తలేదు అని బాధపడ్డ రోజులు లేవు. అది ఎక్కడో మొత్తం ఆక్సిజన్ అందని స్థావరానికి చేరి ఆక్సిజన్ అందక మరణించిన విషయాలు చాలా రేర్గా ఉంటాయి. అలాగే నీటిలో పడ్డప్పుడు ఈత రాక ఆక్సిజన్ అందక మరణించే వ్యవహారాలు ఉంటాయి. అంతేగాని సహజంగా ప్రకృతి వ్యవస్థ అందించిన ఆక్సిజన్ అనేది అన్ని జీవరాశులకు ఎంత కావాలనో అంత అందుతుంది బ్రతకడానికి. ఈ తర్కాన్ని మైక్రోస్కోపిక్ అనాలిసిస్ చేసినప్పుడు ఇలాంటి వ్యవస్థ మనము ఎందుకు నిర్మించకూడదు, ఇలాంటి వ్యవస్థ ద్వారానే మానవ జాతి సుఖ సంతోషాలతో ఉంటుంది అనే ఆలోచన విధానం నుండే ఆక్సిజన్ వ్యవస్థ, ఓ2ఇజం అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది. ప్రకృతి పంచభూతాల ద్వారా ఎలాగైతే ఏర్పడుతుందో అదేవిధంగా ఆక్సిజన్ వ్యవస్థలో మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ 5M ద్వారా మానవ జాతిని సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంచగలుగుతాము. ఈ వ్యవస్థ ద్వారా మాత్రమే, ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా మాత్రమే మానవులందరూ సంతోషంగా సుఖంగా ఆహ్లాదంగా ఉండగలుగుతారు అనే పరిశోధనలో తేలింది. ఇప్పుడు మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ ఈ 5 వ్యవస్థలను జాతీయం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఉదాహరణకు ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉన్నది, దానికి పట్టే ముడిసరికి ఎంత? ఇప్పుడు యాపిల్ ఫోన్ను తూకానికి అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? ఇప్పుడు 1,00,000 2 లక్షలు పెట్టి ఆ యాపిల్ ఫోన్ కొంటున్నావు, దాన్ని అన్ని విడిభాగాలు విడదీసి దాన్ని తూకం వేస్తే అమ్మితే నీకు మళ్ళీ రిటర్న్ ఎన్ని డబ్బులు వస్తాయి? 5,000 వస్తాయా, 10,000 వస్తాయా, 1,000 రూపాయలు వస్తాయా? అసలు డబ్బులే రావా? అంటే ఒక 5-10,000 ముడి సరుకుతోటి తయారు చేసిన యాపిల్ ఫోన్ 1,00,000 2 లక్షలకు దేనివల్ల అమ్ముడు పోతుంది? పెట్టుబడిదారి వ్యవస్థ ద్వారా అమ్ముడు పోతుంది. పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చేస్తుంది? మైండ్ను R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన అభివృద్ధి విభాగంలో ఒక మైండ్ మీద పెట్టుబడి పెట్టి ఆ మైండ్ తయారు చేసిన ఒక మెకానిజం ద్వారా ఒక ఐఫోన్ను తయారు చేయడం ద్వారా పెట్టుబడిదారి వ్యవస్థ ఏమంటుంది? ఈ మైండ్ మీద మేము చాలా వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి
ఇది ఎంత ముడి సరుకుతోటి తయారవుతుందో మాకు సంబంధం లేదు, మా ఇష్టం ఉన్నట్టు మా రేటు 1,02,00,000 పెడతాము, మీరు కొనవలసిందే అంటుంది. అదే మైండ్ జాతీయం అనుకో, జాతీయం ఆక్సిజన్ వ్యవస్థలో అదే మైండ్ జాతీయం చేయబడి ఉంటుంది కాబట్టి ఆ మెకానిజం, ఆ ఆవిష్కరణ అనేది విశ్వ మానవాళికి ఉపయోగపడుతుంది కాబట్టి అది ఎంత ముడి సరుకుతోటి తయారవుతుందో ఆ తయారీదారులకు ఎంత జీతాలు ఇవ్వాలి అనేది ఆక్సిజన్ వ్యవస్థ నిర్ణయించి ఆ ఫోన్ను కేవలం 20,000కో 30,000కో అందించగలుగుతుంది. అంటే ఇప్పుడు మీకు తేడా అర్థమవుతుందా? ఆక్సిజన్ వ్యవస్థకు పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చేస్తుంది? మైండ్ మీద మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి, ఈ మెకానిజము, ఈ ప్రొసీజర్ మేము కనిపెట్టాం కాబట్టి, ఇప్పుడు మేము ఖర్చు పెట్టిన డబ్బులన్నీ మళ్ళీ మాకు తిరిగి వెనుకకు రావాలి కాబట్టి, ఇది ముడి సరుకు 5,000 ముడి సరుకుతోటి తయారైనా 10,000 ముడి సరుకుతోటి తయారైనా మాకు సంబంధం లేదు, మేము మాత్రం 2,00,000కు అమ్ముతాము అని వాళ్ళు రేటు నిర్ణయించుకుంటున్నారు. తయారు చేసే శ్రామికులకు ఎంత జీతాలు ఇస్తున్నారు, దానికి ఎలా లెక్క కడుతున్నారో అది మనకు చెప్పరు. మేము పరిశోధన మీదనే విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మా డబ్బులను మేము మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కాబట్టి 1,00,000-2,00,000కు అమ్ముతాము, ఇష్టం ఉంటే మీరు కొనండి, లేకపోతే లేదు అంటారు. ఇది పెట్టుబడిదారు వ్యవస్థ. అదే ఆక్సిజన్ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఆల్రెడీ మైండ్ అనేది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జాతీయం చేయబడి ఉంటుంది కాబట్టి ఎన్ని పరిశోధనలు చేసినా, ఎన్ని ఆవిష్కరణలు జరిగినా కూడా వాటి మీద వెనుకకు తీసుకోవడము అనేది ఏముండదు. ఉదాహరణకి ఇప్పుడు రష్యాలో AK-47 కనిపెట్టిన అతను ఉన్నాడు, అతనికి ఏం రాయల్టీ లేదు, అతడేమో బిలియనీర్ కాలేదు. ఎందుకంటే అది సోషలిస్టు కమ్యూనిజంలో కనిపెట్టాడు. అతని మైండ్ అప్పటికే జాతీయం చేయబడి ఉంది కాబట్టి అతడు బిలియనీర్ కాలేకపోయాడు. అది సోషలిస్టు కమ్యూనిజంలో అక్కడ మైండ్ జాతీయం చేయబడి ఉంది కాబట్టి అది సాధ్యపడింది. కాబట్టి ఇప్పుడు మనకు ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా మైండ్ను జాతీయం చేయడం ద్వారా అన్ని వస్తువులు కూడా ముడి సరుకు ఎంత పెట్టి తయారు చేస్తుర్రు, అందుకు కష్టపడ్డ శ్రామికుల జీతాలు ఎంత, అవే లెక్కగట్టి దాని ధర నిర్ణయించబడుతుంది. పెట్టుబడిదారు వ్యవస్థలు ఎలా నిర్ణయించబడుతుంది? మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి, ఈ నూతన ఆవిష్కరణ మేము చేశాం కాబట్టి మాకు డబ్బంతా తిరిగి రావాలి కాబట్టి వాని ఇష్టం వచ్చినట్టు ధర నిర్ణయిస్తాడు. దీనివల్ల ఏమవుతుంది? ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందా? అందుబాటులోకి రాదు. అసమానతలు సృష్టిస్తాడు. డబ్బున్న వాళ్ళకే అందిస్తాడు. ఉత్పత్తి కూడా అత్యధికంగా చేయడు. విపరీతంగా ఉత్పత్తి చేసి అందరికీ అందియాలనే ఆలోచన ఉండదు. కొంత మాత్రమే ఉత్పత్తి చేసి అధిక ధరను నిర్ణయించి ప్రజల మధ్య అసమానతలను సృష్టించి ఈర్ష్యాద్వేషాలకు కారణభూతం అవుతున్నాడు పెట్టుబడిదారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీని ద్వారా మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అనేది జాతీయం చేయబడి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా జాతీయం చేయబడుతుంది. మన భారతదేశంలో 10 కోట్ల మంది మ్యానుఫ్యాక్చరింగ్, 10 కోట్ల మంది మార్కెట్ రంగంలో ఉన్నారు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు, తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నారు. ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా 20 కోట్ల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతారు. వాళ్ళ జీతాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఏ వ్యవస్థ కావాలి? ఆక్సిజన్ వ్యవస్థ కావాలి. మానవ జాతి సుఖంగా సంతోషంగా కొనసాగడానికి ఏ వ్యవస్థ దోహదపడుతుంది? ఆక్సిజన్ వ్యవస్థ మాత్రమే దోహదపడుతుంది. ఇందులో తర్కం ఏమిటి? ఆక్సిజన్ అన్ని జీవరాశులకు ఎలా అందుబాటులో ఉంటుందో అనేదే తర్కము. ఆక్సిజన్ అన్ని జీవరాశులకు ఎలా అందుబాటులో ఉంటుందనే తర్కము మీదకెళ్ళి పుట్టినదే ఆక్సిజన్ వ్యవస్థ. ఓ టు ఇజం. థ్యాంక్ యూ.